హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజ్ వంటలండి. రాగి పిండితో హెల్దీగా పూరీల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రోజు నేను మీకు ఇక్కడ చూపించబోతున్నాను. అండ్ దీంతో పాటు కాంబినేషన్ కర్రీ వచ్చేసి బాంబే చట్నీ. ఈ పూరీల్ని నేను వారంలో కనీసం ఒక్క రోజైనా చేస్తానండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట ఈ పూరీలు. సో మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా అయితే ఒక కప్పు నిండా నేను రాగి పిండి తీసుకున్నాను. అదే కప్పుతో ఒక కప్పు నిండా గోధుమ పిండి, ఇందులో 1 టేబుల్ స్పూన్ బాంబే రవ్వ, దీంతో పాటు సాల్ట్ వచ్చేసి తగినంత. అంతే అండి, ఇంకా ఇందులో మనం కలపాల్సింది ఏది లేదు. సో ఈ విధంగా ఒక్కసారి మనం కలుపుకున్న తర్వాత కొంచెం చేత్తో మిక్స్ చేసుకుంటూ కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండి ముద్దని ప్రిపేర్ చేసేటప్పుడు మెత్తగా కలుపుకోవాలన్నమాట. మెత్తగా కలుపుకుంటేనే పూరీలు చక్కగా పొంగుతూ వస్తాయి. ఈ పూరీ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ. అంటే మనం చేస్తుంటాం కదా పూరీలు, దానికంటే కూడా బెస్ట్ అనమాట. ఆరోగ్యకరమైన పూరీలు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవు, తింటుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే మా పిల్లలు చెప్తున్నాను కదండి, మా పిల్లలైతే చాలా ఇష్టపడి మరీ తిన్నారు. అంత చక్కగా ఉంటుందన్నమాట. పిండి ముద్ద ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఈ డో మీద కొంచెం ఆయిల్ని వేసేసి ఒక 15 మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చేయాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన బాంబే చట్నీ చూసేద్దామా. కాంబినేషన్ చట్నీ బాంబే చట్నీ అయితేనే బాగుంటుందండి. సో నేనైతే ఒక చిన్న బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని తీసుకున్నాను. ఈ శనగపిండిలో వాటర్ని ఈ విధంగా వేసేసి మనం ముందుగా దీన్ని కలుపుకోవాలన్నమాట. శనగపిండి డైరెక్ట్గా యాడ్ చేయొద్దు. ఈ విధంగా కలుపుకున్న తర్వాతే మనం దీంట్లోకి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కలిపి కాస్త దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. ఒక ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో తాలింపు గింజల్ని వేసుకోవాలి. అండ్ ఇందులోనే పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. ఇందులో మనం కారం పొడి వేయం కాబట్టి పచ్చిమిర్చిని కాస్త ఎక్కువగా తీసుకోండి, స్పైసీగా కావాలనుకుంటే. అండ్ ఇందులోనే ఆనియన్ వచ్చేసి ఈ విధంగా పొడుగ్గా కట్ చేసేసుకొని కొంచెం మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. అంటే మనకేంటంటే పచ్చి వాసన రాకుండా ఫ్రై చేసుకోవాలి. మరీ దూరగా వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుంటే ఇందులో కొంచెం కరివేపాకు, దీంతో పాటు సాల్ట్ని కలుపుకోవాలి. ఆనియన్ కొంచెం మెత్తపడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఇంకా మనం ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో పసుపుని 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ పసుపు కూడా మనకి పసుపు వాసన వస్తుంది కదా, సో కొంచెం ఈ వాసన రాకుండా పైన కొంచెం ఇక్కడ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ శనగపిండి ఉంది కదా, సో ఇందులోకి తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. వాటర్ కలిపిన తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక్క 5 మినిట్స్ దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. బాంబే చట్నీ మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఈ చట్నీ అయితేనే మనకి ఈ పూరీలోకి మంచి టేస్ట్ అనమాట. సో ఈ చట్నీ ఇక్కడ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కాస్త మనం పక్కన పెట్టేసి ఇక్కడ చూడండి 15 మినిట్స్ మనం ఈ డోకి రెస్ట్ ఇచ్చేసాం కదా, ఇంకొకసారి కొంచెం మనం కలుపుకున్న తర్వాత చిన్న సైజులో ఉన్న బాల్స్ ఈ విధంగా తీసుకున్న తర్వాత చిన్న సైజులో ఉన్న పూరీలు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం పెద్ద సైజులో కంటే చిన్న సైజు అనుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పొడి పిండిని ఈ విధంగా చల్లుకుంటూ మనం ఈ పూరీల్ని ఒత్తుకోవాల్సి ఉంటుంది. ఈ రాగి పిండిని మనం ప్రిపేర్ చేసిన వెంటనే మనం పూరీల్ని మాత్రం ప్రిపేర్ చేయొద్దు. సో అది మాత్రం మర్చిపోకండి. దీనికి ఖచ్చితంగా మనం ఒక 10 to 15 మినిట్స్ కనీసం దీనికి రెస్ట్ ఇచ్చిన తర్వాతే పూరీల్ని ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో చూడండి, నాకైతే కరెక్ట్గా ఈ షేప్లో నేను చేసుకున్నాను అనమాట. మరీ మందగా లేదు, మరీ పల్చగా కూడా లేదు. ఈ విధంగా అన్ని పూరీల్ని మనం ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత 1 by 1 మనం ఈజీగా దీన్ని ఫ్రై చేసేసుకోవచ్చు. నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసాను. సో ఇప్పుడు ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలండి, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మనం ఈ పూరీల్ని ఇందులో వేసామనుకోండి, చక్కగా పొంగుతాయి అన్నమాట. ఆయిల్ చల్లగా ఉన్నప్పుడు మాత్రం వేయకండి, అలా అయితే పూరీలు అస్సలు పొంగవు. సో చూడండి, నేను గరిటెతో ఇలా అంటుంటే ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో చూసారు కదా. అన్ని పూరీలు ఇలానే ఇంత ఈజీగా మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఒకవైపు కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు కూడా ఫ్రై చేసుకుంటూ ఈ పూరీని ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే. చాలా ఈజీ ప్రాసెస్. తిన్న కొద్ది ఇంకా తినాలనిపిస్తుందండి, దూదిలాగా మెత్తగా వస్తాయి. అండ్ ఆరోగ్యానికి కూడా ఆరోగ్యం అనమాట. సో నేనైతే ఒక ప్లేట్లోకి దీన్ని సర్వ్ చేసేస్తున్నాను. అండ్ ఇందులో కొంచెం బొంబే చట్నీ యాడ్ చేసి తింటే ఆ టేస్టే వేరండి. మీరు ఈసారి మాత్రం పూరీల్ని ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా రాగి పిండితో ఒక్కసారి చేసి చూడండి. ఎప్పుడూ ఒకే రకమైన రెసిపీ తిన్నారనుకోండి, బోర్ కూడా కొట్టేస్తుంది. అలాంటప్పుడు కొంచెం ఇలా డిఫరెంట్గా చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది. మరి ఫ్రెండ్స్, ఈ హెల్తీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.